ఒకప్పుడు కాంగ్రెస్ రూలింగ్‌లో ఉంది సుదీర్ఘకాలం పాటు. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీదన యాంటీ ఇండియా నేరేటివ్ క్రియేట్ చేసేవాళ్ళు కమ్యూనిస్టులు. ఎందుకు? అప్పుడు అది అధికారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లయింది. ఇంకో 4 ఏళ్లు ఉంటాయి. ఇప్పుడు 11 ఏళ్ల 7 నెలలు, 8 నెలలు అయిపోయిందండి. దాదాపు 12 ఏళ్ళు అవ్వొచ్చింది. ఇంకొక 3 ఏళ్లు ఉంటది. కాబట్టి ఇప్పుడు యాంటీ ఇండియా నేరేటివ్ బీజేపీ మీద వేస్తా కాంగ్రెస్‌ని నెత్తిన పెట్టుకుంటున్నది ఇటు కమ్యూనిస్టులు. అయితే నిదానంగా గంగ చంద్రముఖిగా మారినట్టు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగా మారిపోతుంది. దాంతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేసుకొస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఆహ్, భారతదేశానికి సంబంధించి రష్యాతో ఆయిల్ గురించి మాట్లాడుకొస్తున్నారు. ఆయిల్ తగ్గిచ్చేసారు. తగ్గిచ్చుండొచ్చును. ఎందుకు తగ్గిస్తారు? ఇంతకంటే తక్కువ రేటుకి ఎవడన్నా అమ్మితే. ఎక్కువ రేటుకు అయితే కొంటలేదు గదా! తక్కువకి అమ్మితే వాళ్ళ దగ్గర కొంటారు. అది వెనిజులా అయినా, జింబాబ్వే అయినా, లేపోతే కాంగ్రెస్ పార్టీ అమ్మినా గూడా కొంటారు. అది పక్కన పెడితే రష్యాతో అది తగ్గించినంత మాత్రాన ఆళ్ళు ఫీల్ అవ్వరు. లేకపోతే ఇంతకుముందు సౌదీ అరేబియా దగ్గర కొనేవాళ్ళు. అది తగ్గించినంత మాత్రాన ఆళ్ళు ఫీల్ అవ్వరు. మనం ఓ చిల్లర కొట్టోళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు అది నచ్చలేదు పక్క కొట్టుకెళ్తానంటే ఫీల్ అయితే అది ఆళ్ళ కర్మ. అంతే తప్పించి కన్జ్యూమర్ అనేది కింగ్ ఆఫ్ ద మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు రష్యా తాజాగా భారతదేశానికి ఏదైతే నికెలు, కోబాల్టు, రేర్ ఎర్త్స్‌కి సంబంధించి పూర్తి స్థాయి సప్లై అన్నటువంటిది ముందుకొచ్చింది. తద్వారా ఇండియాకి సంబంధించినటువంటి క్లీన్ ఎనర్జీ పుష్‌కి కీలకమైన సహకారం అందిస్తుందన్నది ఫిక్కీ చెప్పుకొచ్చింది. ఏదైతే ఈ పారిశ్రామికవేత్తల యొక్క సంఘం ఉంటదో. రష్యా ఇప్పుడు భారతదేశానికి క్రిటికల్ మినరల్స్ పవర్ హౌస్ కిందకి తయారైంది. ఆ విధమైన సహకారం అందిస్తుంది. మరి అలా మోడీ ప్రభుత్వం అది చెప్పుకుందా? వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు. తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నారు. అసలు నిజాలు ఎట్లా ఉంటాయి?